మీరు శ్రీశైలం వెళ్ళినప్పుడు అమ్మవారి వంక చూడండి, కనుగుడ్లు స్పష్టంగా చూస్తున్నట్టు కనపడుతుంటాయి తల్లి. అంత గొప్ప స్వరూపం. నేను చెప్తున్నప్పుడు నాకు కళ్ళల్లో లేత ఆకుపచ్చ రంగు చీరతో అలంకృతమైనటువంటి అమ్మ నాకు అలా కనపడుతుండగా నేను చెప్తున్నాను యథార్థానికి. కనుక ఆ రెక్కలతో అమ్మవారు అలా కూర్చుని ఉంటుంది. ఎదురుగుండా పెద్దవి చిన్నవి శ్రీచక్రాలు వేసి ఉంటాయి. వాటి మీద చక్కగా హడావిడి ఉండదు. బ్యాచ్ వైజ్ పిలుస్తారు శ్రీచక్రం దగ్గర పట్టేటట్టుగా. కూర్చుని చక్కగా మీరు కుంకుమార్చన చేసుకుని అక్కడ కూర్చుని సౌందర్యలహరిలోంచి 4 శ్లోకాలు చదువుకుని అవిద్యానామంతస్తిమిరమిహిరోద్దీపనగరి జడానాం చైతన్యస్తపకమకరంద శృతిజరి దరిద్రాణం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంస్ట్రా మురరిపువరాహస్య భవతి అని అక్కడ కూర్చుని 4 శ్లోకాలు చెప్పుకుని వస్తే జన్మ ధన్యమైపోతుంది. అంత గొప్ప స్థితి అక్కడ శక్తిపీఠంగా ఉన్నటువంటి భ్రమరాంబ అమ్మవారు. ఇంకా చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం, అక్కడ ఉన్నటువంటి స్వరూపాలలో వీరభద్రుడు అని ఒక ఆయన ఉన్నారు. మీరు శ్రీశైల మల్లికార్జున దర్శనం చేసి బయటికి వచ్చి ఎడం పక్కకి వెళ్ళినప్పుడు అక్కడ ఈ వీరభద్రుడు కనబడతాడు. ఆ వీరభద్రుడికి ఉన్నటువంటి గొప్పతనం ఏమిటో తెలుసా అండి? బయలు వీరభద్రుడు అని క్షేత్రపాలకుడు ఒక ఆయన ఉన్నారు. శ్రీశైలంలో ఉన్న వీరభద్రుడి గురించి ఏం చెప్తారో తెలుసా అండి? రక్త సంబంధమైనటువంటి వ్యాధులు శరీరంలో పొటమరిస్తే అటువంటి వారు శ్రీశైల క్షేత్రంలో ఉన్న వీరభద్ర స్వరూపం దగ్గర కూర్చుని ప్రతిరోజు 1 గంట సేపు శివనామాలు చెప్పుకొని కొద్ది రోజులు అక్కడ ఉండి వస్తే ఆ వ్యాధులు నయమైనటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అక్కడ ఉన్న వీరభద్రమూర్తిలోంచి అటువంటి శక్తి ప్రసారం అవుతుంది అని పెద్దలు చెప్తారు. అక్కడే ఆ తల్లి చంద్రవతి అనబడేటటువంటి ఒక రాజకుమార్తె ఒక భయంకరమైనటువంటి గడ్డు కాలాన్ని ఎదుర్కొంది. తన తండ్రే తనని మోహించాడు. ఆమె పరిగెత్తి శ్రీశైల క్షేత్రాన్ని చేరుకుని కృష్ణానదిని దాటి ఇప్పటికే పచ్చల బండ అని పిలుస్తారు. అందుకే శ్రీశైల మల్లికార్జునుడే శపించాడని కొందరంటారు, ఆమె శపించిందని కొందరంటారు. ఏదైనా ఇప్పటికీ అక్కడ పచ్చల బండ ఉంది. ఆ పిల్లని తరువుకొస్తున్నటువంటి రాజు వెంటబడ్డాడు. పిల్ల గుళ్ళో వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి శివలింగాన్ని చూసి ఆమె లింగం అనలేదు, వీడు మల్లికార్జునుడు అంది ఆమె. అని ఆవిడ ఏం చేసిందంటే చేతిలో మల్లెపూల దండ తీసి చేత్తో పట్టుకుని ఈ మల్లెపూల దండ సిగకి చుట్టుకుని, మల్లికార్జున నేను నీకు ఇవ్వగలిగింది ఇదే, ఇది నీ సిగకి చుట్టుకుని నన్ను కాపాడు అంది. ఉత్తర క్షణం లింగోద్భవమూర్తి అంటారు. ఇక్కడ వరకే కనపడతారు లింగోద్భవమూర్తి. మీరు ఎప్పుడైనా శ్రీకాళహస్తిలో ప్రదక్షిణం చేస్తున్నప్పుడు వెనక గోడ మీద చూస్తే కనపడతాడు లింగోద్భవమూర్తి. ఎప్పుడైనా శివాలయాల్లో పెద్ద గుళ్ళకి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా చూడండి, ఉంటారు లింగోద్భవమూర్తి. మొన్న నాతో దేవాలయాలకు వచ్చినప్పుడు నేను అరుణాచలంలో చూపించి చెప్పాను, దీని గురించి నన్ను అడగండి మీకు చెప్తానని. నన్ను ఎవరు అడగలేదు, మర్చిపోయారు, నేను మర్చిపోయాను. కనుక ఆ లింగోద్భవమూర్తి స్వామి వచ్చి నీవు పచ్చల బండ వగుదువుగాక అన్నాడు. ఎంతటి దుష్కృత్యము చేశాడో ఇప్పటికీ మనకి నిరూపిస్తూ ఆ రాజు పచ్చల బండ ఇప్పటికీ అక్కడ పడున్నాడు. ఈవిడ ఇచ్చినటువంటి మల్లికా పుష్పముల దండని తన సిగకి చుట్టుకుని మల్లికార్జున అని వేరొక మారు పిలిపించుకున్నాడు స్వామి. కాబట్టి అనేక రకాలుగా ఆయనకి ఆ మల్లికార్జున నామము సుస్థిరమైపోయింది అక్కడ. ఇక్కడే వృద్ధ మల్లికార్జునుడు అని ఒక మల్లికార్జునుడు. ఇది ఒక చిత్రమైన శివలింగం. శ్రీశైలం వెళ్ళిన వాళ్ళు చూసి ఉంటారు. వృద్ధ మల్లికార్జునుడైన శివలింగం ముడతలు పడిపోయి ఉంటుంది. బాగా జర్జరీభూతమైన శరీరం ఎలా ముడతలు పడిపోతుందో అలా ముడతలు పడిపోయి ఉంటుంది. ఆ ముడతలు కూడా చూడండి బాగా ముసీలి వాళ్ళు అయిపోయిన తర్వాత రక్తం తగ్గిపోతుంది శరీరంలో. ఆ ముడతలు ఇలా దగ్గరగా వచ్చేసి ఉంటాయి. ఈ దగ్గరగా వచ్చేసిన ముడతల దగ్గరికి వెళ్ళి ఇలా మీరు ఎత్తి పట్టుకుని ఇలా అంటే అది అలా నించుంటుంది. ఆ ముడత ఇంకొంచెం యువతలు ఇలా అంటే ఇలా నించుంటుంది, ఇలా నించుంటే ఇలా నించుంటుంది, ఇటుపక్క ఇలా నించోబెడితే ఇలా నించుంటుంది, ఓ 7 అంకెలా నించుంటుంది. మా అమ్మ బాగా వృద్ధురాలు అయిపోయినప్పుడు నేను మా అమ్మ చేయి పట్టుకుని ఆడుకుంటుండేవాడిని. అమ్మ ఇదిగో చూసావా ఎలా నిలబడుతోందో అని. తల్లే కదండి, ఏమిటి నాన్న అని ఇలా అనేది పాపం ఆవిడ. కాబట్టి అలా ముడతలు పడిపోయినటువంటి శరీరం ఎలా ఉంటుందో వృద్ధ మల్లికార్జునుడు కూడా అలాగే ముడతలు పడిపోయి ఉంటాడు. ఈ మల్లికార్జునుడు ఎప్పుడు వెలిశాడు అని మీరు అడిగారు అనుకోండి, దానికి సాధికారికంగా ఏమీ చెప్పరు. కానీ అసలు అక్కడ జరిగినటువంటి విచిత్రం ఒకటి ఉంది. మహీశూర మహారాజు అని ఒక మహారాజు గారు ఉండేవారు. ఆయనకు ఒక కుమార్తె ఉండేది.
ఆమె శంకరుడి యొక్క సౌందర్యాన్ని ఉపాసన చేసింది. శంకర సౌందర్యం అంటే మాటలు కాదు. ఈశ్వరుడు భర్తగా కావాలని ఎవరు ప్రకటన చేయరు. కారణం ఏంటంటే సాధారణంగా తండ్రిగా ఉపాసన చేస్తారు ఆయన్ని. కాబట్టి ఆమె శివుణ్ణి మోహించింది. ఏమందగాడని ఆవిడే. నాకు అలాంటి భర్త కావాలని. చూద్దాం ఏం చేస్తుందో ఈ పిల్లని. శంకరుడు కల్లోకి వచ్చాడు. మీరు విందురు గాని ఎదురు అసలు శివస్వరూపం అంటే ఎలా ఉంటుందో చూద్దురు గాని. అందం పార్వతీ కళ్యాణంలో వస్తుంది, అప్పుడు అవధరిద్దురు గాని. కనుక ఆయన ప్రత్యక్షమై అన్నాడు, నీకు నన్ను వివాహం చేసుకోవాలనుంటే శ్రీగిరి పర్వతం మీద ఉన్నటువంటి తెల్లమద్ది చెట్టు కింద ఉన్న మల్లె పొదలో ఉన్నాను, రా, నిన్ను వివాహం ఆడతానన్నాడు. ఆడపిల్ల కదా, కన్య కదా, వస్తుందా చూద్దామని ఆమె ఒక్కతే వచ్చేసింది. వచ్చేసి ఆ చెట్టుని పొదని వెతుకుతోంది. పార్వతీదేవంది, లోకంలో జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరవు అని చెప్తారు, ఈ బుద్ధి ఎప్పటి నుంచి వచ్చింది మీకు అని. అంటే ఆయన అన్నాడు, కాదు కాదు, ఆమె నన్ను అంత భక్తితో ఆరాధన చేసింది. ఇక్కడ వివాహం అనగా నేను ఆవిడ్ని నాలోకి తీసుకోవడం. అంటే అమ్మవారంది, ఓహో అందుకే వివాహం చేసుకుంటానని మాట ఇచ్చారా, అంత భక్తి ఉందా ఉపాసనలో అంది. అంటే నిజంగా అమ్మవారికి తెలియక కాదు, లోకానికి చెప్పడం కోసం ఆ పిల్ల భక్తిని. అంటే శంకరుడు అన్నాడు, చూపిస్తాను చూడు ఎంత భక్తి తత్పర్రాలో అని. వెంటనే ఒక 96 సంవత్సరముల వృద్ధుడుగా మారిపోయాడు. వృద్ధుడిగా ఉన్నప్పుడు మరీ అందంగా ఉంటాడు మా స్వామి. చంద్రశేఖర పరమాచార్య స్వామి వారిలో ఉంటాడు. ఆ అందం వేరు కదండి. సత్యదండం చేత్తో పట్టుకుని ముడతలు పడిపోయిన శరీరంతో కడుపిలా అక్కలించుకుపోయి ఇలా నరాలు పైకి తేలిపోయిన చేత్తో ఒక కన్ను గాజు కన్నులు అయిపోయి ఒక్క కన్ను మాత్రం ఇలా లోపలికి వెళ్ళిపోయి ఇలా మోకాళ్ళు కూడా కనపడుతూ ఇలా గొంతు కూర్చుని సత్యదండం పట్టుకుని కంచికామకోటి పీఠానికి ఎడితే ఇప్పటికీ అక్కడ కనపడుతుంది వ్యాక్సీ స్టాచ్యూ పరమాచార్య స్వామిది. చూడగానే మనసు పులకరిస్తుంది, ప్రణిపాతం చెయ్యాలనిపిస్తుంది, ఆయనే కూర్చున్నారేమో అనిపిస్తుంది. అప్పుడు ఆయనలో మీరు చూసేటటువంటి తేజపూర్వక సౌందర్యం వేరు కదా. కాబట్టి ఆయన్ని చూసి ఆవిడంది, ఎవరి కోసం వెతుకుతున్నావు పిల్ల అన్నాడు ఆయన. శివుడి కోసం వెతుకుతున్నాను అంది ఆవిడ. నేనే శివుణ్ణి అన్నాడు. నువ్వే శివుడవా, నిన్నే భర్తగా కావాలని నేను ఉపాసన చేశాను అంది. ఇంత వృద్ధుణ్ణి కదా పెళ్ళాడతావా అన్నాడు. నువ్వు వృద్ధుడవో యవ్వనంలో ఉన్నవాడవో నాకు తెలుసు తండ్రి, నాకు భర్త నువ్వే, వేరొకడిని భర్తగా నేను లోకంలో అంగీకరించలేనంది. అంటే ఆవిడకి కావలసింది ఆయనలో ఐక్యం అవడం. చూశావా పార్వతి, ఈమె భక్తి, ఈమెని నాలో ఐక్యం చేసుకుంటున్నానని ఐక్యం చేసుకుని ఈ పిల్లని స్మరించి ఇటువంటి భక్తి తత్పరురాలి కోసం సృష్టిలో లేని విధంగా ముడతలు పడిపోయిన శివలింగం వృద్ధమల్లికార్జున లింగం అని తలుచుకున్న వాళ్ళని పొంగిపోతూ నేను చూస్తాను అని వృద్ధమల్లికార్జునుడై వెలిశాడు. అందుకే అక్కడ ఇప్పుడు కళ్యాణాలు చేస్తున్నారు. కనుక ఎన్ని విశేషాలండి శ్రీశైలం అంటే, ఒకటా రెండా? ఇన్ని విశేషాలతో కూడుకున్నటువంటి క్షేత్రము ఆ క్షేత్రం. ఈ క్షేత్రంలోనే శంకర భగవత్పాదాచార్య స్వామి వారు శ్రీశైల పర్వత శిఖరం మీద ఉండగా ఒక కాపాలికుడు వచ్చి అడిగాడు, మీ శిరస్సు కావాలి నాకని. నా శిరస్సే కదా తీసుకుందువు కానీ నా శిరస్సు నువ్వు తీసుకుంటే నాకు బాధ లేదు, నా శిష్యులు బాధపడతారు. ఎందుకంటే గురువుగారు శరీరంలో ఉండాలని కోరుకోవలసిన వాళ్ళు శిష్యులు. గురువుకి ఆ శరీరం ఉన్నా లేకపోయినా బాధ లేదు. కాబట్టి నా శిష్యులు ప్రొద్దునే పాతాళగంగ దగ్గరికి వెడతారు నమస్కరించడానికి. వాళ్ళు పాతాళగంగ దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు రా, వచ్చి నేను ధ్యానం చేసుకుంటూ ఉంటాను, నా శిరస్సు ఉత్తరించి పట్టుకెళ్ళన్నారు. ఆ కాపాలికుడు వచ్చి ధ్యానం చేసుకుంటున్న శంకరాచార్యుల వారి శిరస్సును ఉత్తరించడం కోసమని చేతిలో ఉన్నటువంటి కత్తి పైకెత్తినటువంటి సమయంలో స్నానం చేస్తున్న పద్మపాదాచార్యుల వారికి ఏదో అమంగళం గోచరించింది, గురువు గారికి ఏదో పొరపాటు జరుగుతోందని. వెంటనే ఇక్కడి నుంచి పరిగెత్తి వెళ్ళడం కుదరదని ఆయన నరసింహ మంత్రోపాసన చేశారు. ఎక్కడి నుంచి వచ్చాడో మహానుభావుడు నరసింహుడు గబగబా వచ్చి కత్తినెత్తినటువంటి కాపాలికుడి శిరస్సుని తుంచి అవతల పారేసి నిలబడ్డాడు. ఆ తేజోమూర్తిని శంకరాచార్యుల వారు నరసింహ స్తోత్రంతో ప్రార్థన చేశారు. నరసింహస్వామి దర్శనం ఇచ్చినటువంటి క్షేత్రం శ్రీశైల క్షేత్రం. శివకేశవ అభేదంగా శంకర భగవత్పాదులు రక్షింపబడినటువంటి క్షేత్రం శ్రీశైల క్షేత్రం. జగద్గురువులను రక్షించుకున్న కొండ.
నేనున్న తెలుగునాట ఉన్న కొండ ఎంత పొంగిపోవాలండి, మనమున్న తెలుగునాట ఉన్న కొండ కదా. ఆనందంలో అటువంటి స్వార్థపూరితమైన వాక్కు వస్తూ ఉంటుంది. కనుక ఎన్ని రకాలుగానో ఆ శ్రీశైలం శ్రీశైలమే. చిత్రం ఏమిటో తెలుసా అండి, అక్కడ ప్రవహించేటటువంటి కృష్ణానదిని కృష్ణానది అని పిలవరు. దానికి ఏమని పేరు? ఎక్కడది తుక్కునొచ్చిందో, ఎక్కడ విజయవాడ, ఎక్కడ శ్రీశైలం, ఎక్కడ శ్రీగిరి, ఆ పర్వతాలలో ఎక్కడో ఆ మధ్యలో ఉన్నటువంటి ఆ పర్వత శిఖరాన్ని పాము ఎలా చుట్టుకుంటుందో అలా చుట్టుకుంటుంది కృష్ణానది. నల్లటి నది ప్రవహిస్తే దాన్ని ఏమని పిలుస్తారో తెలుసా అండి? శివుణ్ణి విడిచిపెట్టి ఉండలేక ఇంత పరమపావనమైనటువంటి స్థానము కనుక ఇక్కడ కూడా భక్తుల పాపములను తొలగతొయ్యడం కోసమని ఉత్తరమున ఉన్నటువంటి గంగ దక్షిణమునకే వచ్చి కృష్ణ పేరుతో అక్కడ ప్రవహించింది కాబట్టి దాన్ని పాతాళ గంగా అని పిలుస్తారు. కృష్ణా ప్రవాహము అని పిలవరు అక్కడ. అందుకే స్నానం చేసినప్పుడు కూడా పాతాళ గంగా జలమజ్జన నిర్మలాంగా భస్మ త్రిపుండ్ర సమలంకృత ఫలభాగా గాయంతి దేవము నిభక్త జనాభవంతం శ్రీమల్లికార్జున విభో తవ సుప్రభాతం. తెల్లవారుజామున చూడాలండి అందం. నిజంగా శ్రీశైల క్షేత్రంలో ఎటువంటి వాళ్ళు కూడా సుప్రభాతం విందామని 3 అయ్యేటప్పటికి లేచిపోయి కార్లు జీపులు పెట్టుకుని ఆ పాతాళగంగ దగ్గరికి వెళ్ళి ఆ మెట్లన్నీ దిగిపోయి ఆ పాతాళగంగలో చక్క ఇలా తేలిపోతూ స్నానాలు చేసేసి మళ్ళీ సుప్రభాతం పాడేస్తారని ఇలా నుదుట విభూతి రేఖలు పెట్టేసుకుని ఇంతంత బొట్లు పెట్టేసుకుని హరహర మహాదేవ శంభో శంకర సాంబ సదాశివ అంటూ గబగబా వెళ్ళిపోయి ఆ పెద్ద గేట్లు లోపలికి ఎడుతున్నప్పుడు 2 పక్కల ఇలా క్యూలు నడవడం కోసమని ఏర్పాటు చేసినటువంటి ప్రాకారాలు లాంటివి ఉంటాయి. అందులో అక్కర్లేకుండా మీరు హాయిగా రాజద్వారం దగ్గరికి వెళ్ళిపోతే ఓ నల్లటి ఆవు, ఎద్దు, దూడ తీసుకొస్తారు. ఎంతమంది జనం ఉండనివ్వండి. చిత్రం ఏమిటో తెలుసా అండి, నాతో వచ్చిన వాళ్ళు చూశారు. అప్పుడు ఆ ఆవు, దూడ, ఎద్దు మేము స్వామివారి సొత్తు, మమ్మల్ని అడ్డగించడం ఏమిటి అన్నట్టు ఎవ్వరూ ఉండరు. కట్టి వెళ్ళిపోతారు. అవి ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు. చక్కగా ఇలా తల్లాడించుకుంటూ ఠాంగ్ ఠాంగ్ గంటలు మోగించుకుంటూ తిన్నగా వెళ్ళిపోయి మల్లికార్జున స్వామి వారి రాజద్వారం దగ్గరికి వెళ్ళి నిలబడతాయి. నిలబడితే ఇలా తలుపులు తీయగానే చక్కగా లోపలికి వెళ్ళి మీరు ఇలా లోపలికి వెళ్ళగానే ఆలయంలో కుడి చేతి పక్కన పెద్ద స్వరూపంతో శనగల బసవన్న ఉంటారు. ఆయనే కలియుగాంతమునందు లేచి రంకె వేస్తాడు. రంకె వెయ్యగానే కృష్ణానది పైకి లేచి విజయవాడలో కనకదుర్గమ్మ యొక్క ముక్కు నత్తుని తాకుతుంది అని ప్రమాణం. ఆ శనగల బసవన్న ఉంటారు, పెద్ద బసవయ్య. ఆ బసవయ్యకి నమస్కారం చేస్తే ఎడం పక్కన కృష్ణానదీ పరివాహం ఎలా వస్తుందో తెలియదు. అక్కడ మెట్లు దిగుతారు అర్చకులు. మీరు తెల్లవారగట్ట చూడొచ్చు. కృష్ణానదీ జలాలు వచ్చి చేరుతాయి. అందులోకి బిందెలు పట్టుకెళ్లి కాళ్ళకి తగలకుండా నీళ్లు ముంచి అభిషేకానికి పట్టుకొస్తారు లోపలికి. మొట్టమొదట గోపూజ చేస్తారు. ఆ నల్లటి ఆవుకి చక్క పసుపు రాసి మీరు ఆ పక్కన ఆ కుడి పక్కకి తిరిగి ఇలా లోపలికి వెడితే ఇంకొక నంది ఉంటాడు. ఆ నందికి నమస్కారం చేసి నిలబడితే చక్కగా సుప్రభాతం చదువుతారు. సుప్రభాతం చదివి ఇలా తెర తీసి మీ అందరూ దగ్గరికి వెళ్లి నమస్కారం చేసుకోండి నక్షత్రహారతులు ఎత్తుతారు. ఆ నక్షత్రహారతిలో ప్రకాశించిపోతున్న శివలింగాన్ని చూస్తూ జయ 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 శంభో జంభవిత్ పూర్వదేవ ప్రణత పద సరోజద్వంద్వ నిర్ద్వంద్వ బంధో జయ 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 జన్మస్థేమ సంహారకార ప్రణయ సగుణ మూర్తే పాలయాత్మాం ప్రసన్నాం వధూ ముఖం వల్గ దపాంగ రేఖం అఖండితానందకర ప్రసాదం విలోకయన్ విస్ఫురదత్మభావ సమే గతి శ్రీగిరి సార్వభౌమ కురంగపాణి కరుణావలోక సురోత్తమశ్చంద్రకళావతంస వధూ సహాయ సకలేష్టదాత భవిత్యసౌ శ్రీగిరి భాగ్యరాశి అని స్తోత్రం చేసుకుంటూ మీరు ఆయన్ని నమస్కారం చేసి ఇలా కుడి పక్కకి వెళ్లి ఎడం పక్కకి తిరిగితే వీరభద్రుడు కనబడతాడు. ఆ వీరభద్రుడికి నమస్కారం చేసి ఆ ఇనప కచ్చడంలోంచి బయటికి వెడితే ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు వాళ్ళందరూ అరణ్యవాసం చేసేటప్పుడు శ్రీశైలంలో ప్రతిష్ఠ చేసిన లింగాలు సజ్జోజాత, అఘోర, తత్పురుష, వామదేవ, ఈశానములన్న పేరుతో 5 శివలింగాలు ఉంటాయి. అది దాటి మీరు ఇలా కుడి పక్కకి వెడితే తూర్పున మీరు ప్రవేశించినది కృష్ణదేవరాయల వారు నిర్మించినటువంటి గోపురం. దక్షిణానికి తిరగగానే హరిహరరాయలు నిర్మించినటువంటి గోపురం కనబడుతుంది. దీపాలు పెట్టే వాళ్ళందరినీ అక్కడే దీపాలు పెట్టమంటారు. మీరు అక్కడి నుంచి మళ్ళీ ఇలా తిరిగి ముందుకొస్తే
త్రిఫల వృక్షం అని పెద్ద వృక్షం ఒకటి ఉండేది. మేడి, జువ్వి, దాంతో పాటు రావి మూడు కలిసి పెరిగినటువంటి చెట్టు. 2000 సంవత్సరంలో 4000 సంవత్సరంలో బతికింది ఆ చెట్టు. చెట్టుకు పెద్ద అరుగులు కట్టుంటాయి. చక్కగా అరుగు మీద ఒక గడియ కూర్చుని కుడి పక్కకి తిరిగితే వృద్ధమల్లికార్జునుడు కనబడతాడు. ఇలా వెనక్కి తిరిగితే రాజరాజేశ్వర దేవాలయం, పక్కనే అమ్మవారి దేవాలయం ఉంటాయి. ఇవి చూసి మీరు మళ్ళీ ఇటు వచ్చి ఇలా ముందుకెడితే ఆ మెట్లెక్కి పైకెక్కితే అమ్మవారి దేవాలయం కనబడుతుంది. అమ్మవారి దేవాలయం లోపలికి వెడితే మీరు ఇలా తూర్పుగా వెడితే ఇలా దక్షిణంగా లోపలికి వదులుతారు. వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకుని మీరు అలా దక్షిణంగా ఇలా అమ్మవారిని చూస్తూ ఇలా వంగి చూడాలి. ఇలా చిన్న ద్వారంలో ఉంటుంది అమ్మవారు. ఇలా వంగి అమ్మవారిని దగ్గరగా చూస్తూ పొంగిపోతూ దాటి అవతల పక్కకి వెళ్ళి శ్రీచక్రం దగ్గర కూర్చుని కుంకుమార్చన చేసుకుని ఆ పక్కనే ఉన్న చండీయాగం చేసేటటువంటి శాల దగ్గరికి వెళ్ళి ఆ అగ్నిహోత్రంలోంచి వస్తున్నటువంటి ధూమాన్ని పీల్చి కిందకి దిగి కుడి పక్కకి తిరిగితే అనగా ఉత్తరం వైపుకి తిరిగితే ఉత్తరాన శివాజీ గోపురం ఉంది. ఆ శివాజీ గోపురం దగ్గరికి వెడితే పెద్ద కళ్యాణ మంటపం. అక్కడే నందనవనం అని పుష్పవాటికి ఉంటుంది. ఆ వనంలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నెమలితో ఉంటారు అక్కడ. ఆ మెట్లెక్కితే రుద్రాక్షలవి అమ్ముతూ ఉంటారు కుడి పక్కన. ఆ లోపలికి వెడితే పెద్ద కళ్యాణ మంటపం కనబడుతుంది. అక్కడ చిత్రం ఏమిటంటే శివాజీ మహారాజు హిందూ రాజ్యాన్ని స్థాపించడం కోసమని అమ్మవారిని అక్కడికి వెళ్లి ప్రార్థన చేశాడు. శివాజీ గోపురం మీద ఇప్పటికీ చెక్కబడి ఉంటుంది. భవానీమాత భ్రమరాంబికాదేవి ప్రత్యక్షమై ఈ చంద్రహాసాన్ని చేత పట్టుకో, ఇంక నీకు ఎదురు లేదని అమ్మవారు అనుగ్రహించి చంద్రహాసాన్ని బహూకరించింది. ఆ కత్తి చేత పట్టుకునే మహానుభావుడు హిందూ ధర్మ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. అందుకే ఛత్రపతి శివాజీ జీవితంలో మీరు ఒక నియమం గమనించి ఉంటారు. పరస్త్రీలు ఒకవేళ పరాయి సైనికుల యొక్క భార్యలు తనకి బందీలుగా దొరికితే గాజులు, పువ్వులు, పసుపు, కుంకం ఇచ్చి అమ్మవారి ప్రతి గృహిణిగా ఉన్నది అమ్మవారే అని వాళ్ళందరికీ పసుపు కుంకాలు తన చేతులతో పెట్టి పల్లకీకి డేరాలు కట్టి ఎవ్వరికీ కనపడకుండా తన సైనికులతో మోయించి శత్రుస్థావరాలకు పంపించేసేవాడు తప్ప ఎన్నడూ ఎంత అందగత్తె అయినా పరకాంత వంక చూసినవాడు కాడు. రోషనార్ నవల చదివితే మీకు అర్థమవుతుంది. అంతటి మహానుభావుడు శివాజీ అంటే. అటువంటి శివాజీ మహారాజ్ ఆవుని పూజించాడు. అటువంటి శివాజీకి ప్రత్యక్షమై భవానీమాత ఖడ్గం ఇచ్చినది అక్కడే. ఇప్పటికీ శివాజీ స్ఫూర్తి కేంద్రం అని ఇప్పుడు కొత్తగా పెట్టారు శ్రీశైలంలో. శివాజీ స్ఫూర్తి కేంద్రం అని మీరు అక్కడికి వెడితే చూడవచ్చు. ఎన్ని వైభవాలండి ఆ శ్రీశైలం. ఆ భ్రమరాంబిక అమ్మవారి దర్శనం చేసుకుని కిందకొచ్చి ఆ విశాలమైన ప్రాంగణం దగ్గర కుడి చేతి పక్కన కార్యాలయం ఉంటుంది, ఆఫీస్, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారిది. మీరు అక్కడ కూర్చుని పిల్లలతోటి ఒక్కసారి అలా ప్రాకారం మీదకి చూశారనుకోండి, ఇటు తిరిగి ఒక నంది, ఇటు తిరిగి ఒక నంది, అటు తిరిగి ఒక నంది, ఇటు తిరిగి ఒక నంది, ఒకే నందికి ఇటుక తల. నందులన్నీ మీటింగ్ పెట్టుకున్నాయా అనిపిస్తుంది. అయ్యవారి ప్రాకారం నిండా నందులు, అమ్మవారి ప్రాకారం నిండా సింహాలు. అన్ని సింహాలు నందుల్ని చూస్తుంటాయి, ఇన్ని నందులు సింహాలని చూస్తుంటాయి. మీరు మేము చుట్టాలం, అమ్మవారికి అయ్యవారికి సేవకులమని భయం లేకుండా ఉంటాయి రెండు ప్రాకారాల మీద. అంత పరమ పవిత్రమైన ప్రదేశంలో కూర్చుని 4 పులిహార ప్యాకెట్లు కొనుక్కుని మీ అబ్బాయి మీ అమ్మాయి భార్య పంచుకుని చక్కగా నోట్లో వేసుకుని కాసేపు అక్కడ కూర్చుని నాన్న మనందరం కలిసి భ్రమరాంబికాష్టకం చదువుకుందాం, చదవండని రవి సుధాకర వన్నిలోచన రత్నకుండల భూషిణి అని భ్రమరాంబికాష్టకం చేసుకుని అక్కడ ఉన్నటువంటి మల్లికార్జునుడి మీద ప్రపత్తి చేసి శరణం తరుణిందు శేఖర శరణం మే గిరిరాజ కన్యక శరణం పునరేవతావుభౌ శరణం నాణ్యదుపైమి దైవతం అని మీరు ఇలా విభూతి రేఖలు పెట్టుకుని బొట్టు పెట్టుకుని చక్కగా బయటికి వచ్చారనుకోండి, అభిషేకం చేసుకుని ఆ మల్లన్నని గట్టిగా పట్టుకుని ఆయన మీద నీళ్లు పోసి విభూతి జలాలు పోసి తేనె పోసి మారేడు దళాలేసి ఆ శివలింగాన్ని ఇలా 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 ముట్టేసుకుని ఇలా ఇలా అంటుంటే చల్లగా ఆయన చేతులకు తగులుతుంటే మీ దగ్గర కొంచెం గంధం తెచ్చుకున్నానండి రాస్తానంటే రాసేయండి అంటారు వాళ్ళు. ఇంత విభూతి రాసేసి ఇంత గంధం అద్దేసి ఇంత బొట్టు తీసి పెట్టేసి 4 మారేడాకులు వేసేసి 4 పువ్వులు వేసేసి మళ్ళీ ఓసారి తల కొట్టేసుకుని ఆ విభూతి ఆ కుంకం ఇవన్నీ అంటుకుపోతాయి. బయటకు వచ్చిన తర్వాత నాన్నగారండి మీ ముఖం నిండా విభూతి కుంకం ఏంటి అలా ఉండని అమ్మ కాసేపు, అది మల్లికార్జున ప్రసాదం అని కాటేజీకి వెళ్ళిన తర్వాత అప్పుడు మొహం కడుక్కుని చక్కగా మీరు పిల్లలతో భార్యతో కూర్చుంటే ఎంత గొప్ప క్షణాలండి అవి. మనం మానసికంగా శ్రీశైలం వెళ్ళొచ్చాం మనం కనుక మన పెద్దలు అందుకే ఒక ప్రయత్నం చేస్తుండేవారు. ఎక్కడికి వెళ్ళినా వెళ్ళకపోయినా
మానసికంగా మాత్రం తప్పకుండా శ్రీశైలం వెళ్ళొస్తుండేవారు. నేను ఎప్పుడో నా చిన్నతనంలో, బహుశా నేను ఏ 5వ క్లాసో చదువుకుంటున్నటువంటి రోజులు అయి ఉంటాయి అవి, తెల్లవారకట్ట లేచి చదువుకోమని వారి ఇంట్లో, అంటే లేచి చదువుకునేవాడిని. చదువుకునే రోజుల్లో మా అమ్మమ్మ గారు ఉండేది, ఆవిడ శ్రీశైల రగడ అని ఒకటి చదువుతుండేది. అది ఆవిడ మానసికంగా శ్రీశైలం వెళ్ళిపోయాడు. ఆవిడ మొహం కడుక్కొచ్చి కాఫీ కూడా తాగేది కాదు. బాగా పెద్దదైపోయింది అప్పటికే. ఆవిడ కూర్చుని ఆవిడ శ్రీశైల రగడ చదివేది కళ్ళు మూసుకుని. తాను శ్రీశైలం మానసికంగా వెళ్ళిపోయేది ఆవిడ. నేను ఇక్కడ సోషల్ చదువుకోవడానికో సైన్స్ చదువుకోవడానికో కూర్చునేవాడిని, కానీ అమ్మమ్మ శ్రీశైల రగడ మొదలు పెట్టగానే నా మనస్సు శ్రీశైల రగడ మీదకి వెళ్ళిపోయింది. అది అయిపోయే వరకు సోషలు లేదు, సైన్సు లేదు, సున్నా కట్టి పెట్టేశారు. విని తర్వాత చదువుకునేవాడిని, అది వేరే విషయం అనుకోండి. ఆ శ్రీశైల రగడ అప్పుడు ఎప్పుడో నేను విన్నది, దాని కర్త ఎవరో కూడా నాకు తెలియదు. కానీ నాకు జ్ఞాపకం ఉన్నంతలో ఆ రోజుల్లో మానసికంగా వెళ్ళి శ్రీశైలాన్ని ఎలా దర్శనం చేసేవారో, ఎలా కూర్చునేవారో, ఎలా యోగనిష్టలో ప్రవేశించేవారో, ఎలా లోపలే నాదాన్ని వినేవారో అన్నిటినీ మానసికంగా వర్ణన చేశారు. చిత్రం ఏమిటో తెలుసా అండి, ఆ శ్రీశైల మానసిక దర్శనానికి వెళ్ళేటప్పుడు ఒక్కడూ వెళ్ళడం కాదు, తనతో పాటుగా తన భార్యని కూడా తీసుకుని వెళ్ళేవారు. ఎలా? టికెట్ పెట్టి కాదు, మానసికంగా వెళ్ళిపోయేవారు. ఎంత చిత్రంగా ఉంటుందో మీరు ఒక్కసారి అవధరించండి. శ్రీరంయంబుగ శ్రీగిరి యాత్రకు కూరిమి సతితో కూడినడచితిని పల్లెలు పురములు పట్టణంబులు పేటలు దాటితి ఎడబులు దాటితి. ఆ రోజుల్లో శ్రీశైలం వెళ్ళాలంటే కార్లు ట్రైన్స్ ఉండే, ఒక నడిచి వెళ్ళాలి ఆ కొండలన్నీ. అందుకని వాళ్ళు అలాగే దాన్ని దర్శనం చేశారు. కాబట్టి శ్రీరంయంబుగ శ్రీగిరి యాత్రకు కూరిమి సతితో కూడినడచితిని పల్లెలు పురములు పట్టణంబులు పేటలు దాటితి అడవులు కొండలు అన్నీ దాటితి కంటిని శ్రీగిరి కన్నుల నిండా వింటిని మహిమలు వీనుల నిండా ఆ మహిమలు నేనేమని చెప్పదు ఈ మహిలోపల ఎన్నడు చూడము దారుని లోపల ధౌతాచలమది మేరుని కంటెను మిక్కుటమైనది బ్రహ్మ నిర్మల బహిశృంగంబులు నిర్మలమగు మాణిక్య కూటములు కోటలు కొమ్మలు గోపురంబులు తెరపిలేని బహు దేవాలయములు పుణ్యస్థలంబులు పుణ్యవనంబులు వాటమైన పూదోటలు మిక్కిలి మాటలు నేర్చిన మంచి మృగంబులు కామధేనువులు కల్పవృక్షములు క్షేమకరంబగు చింతామణులు అమృతగుండంబులు కడునైష్టికమును కలిగిన విప్రులు విడువక శంభుని వేడిటి రాజులు సంతతలింగార్చన గల శైవులు శాంతులైన వేదాంతులు సిద్ధులు గణగణ మ్రోగడి ఘంటనాదములు విజయఘోషయగు శంఖనాదములు వీరశైవులు వీరాంగంబులు సాధు బృందములు కామిత భక్తులు అగరుధూపములు జపములు చేసెడి జంగమోత్తములు తపములు చేసెడి తాపసోత్తములు ప్రమధులు భక్తులు శైవగణంబులు గట్టిగ ఇది భూ కైలాసమ్మని తప్పిపోక పాతాళ గంగలో తెప్పున తేలుచు తీర్థంబాడుచు చలగుడ్రుమడి వస్త్రంబులు కట్టితి అనువుగ నుదుట విభూతి ధరిస్తిని పొలుపుగ మెడ రుద్రాక్షలు దాల్చితి గురుకటాక్షమును గోప్యము చేసితి గురుమంత్రంబును జపమును చేసితి అకలంకుడనై ఆశ జయిస్తిని శివ పంచాక్షరి మనసున నిలిపితి శివతత్వము పరిశీలన చేసితి పంచేంద్రియంబులు పదిలము చేసితి పంచముద్రలభ్యాసము చేసితి అంతర్ముఖుడనైతి నీ నాద బ్రహ్మానాదము వింటిని లోపల తుమ్మెదనాదము వింటిని వెలుగుల కల్లా వెలుగై వెలుగెడు ఆ లోపల దీపము కంటిని ఈవల చంద్రుండావల సూర్యుడు కలిగిన స్థావరమైన నిదానము కంటిని కంటికి ఇంపగు పండు వెన్నెలా విరిసిన షట్కమలంబులు షట్స్థలంబులు పిండాండములో బ్రహ్మాండము కంటిని అంతట అక్కడ చెంగల్వ కొలనులో ఆడుచున్నరా సంసను పట్టితి చాలా 1000 స్తంభాల మేడలో బాలిక కూడుకు కేలిసలిపితిని మల్లికార్జునుని మదిలో దలచితి ముందర భృంగికి మ్రొక్కి వేడితిని నందికేశ్వరుని నమ్మి భజించితి చండీశ్వరునకు దండము పెట్టితి మళ్ళీ మళ్ళీ మహిమను పొగడుచు పిళ్ళారయ్యకు ప్రియముగ మొక్కితి ద్వారపాలకుల దర్శనమాయను ద్వారమందురతనాల గద్దెపై చూచితినెవ్వరు చూడని లింగం చూచితి కేవల సుందరలింగం నిరుపద్రవమగు నిశ్చల లింగం ఆదితేజమగు వైక్యలింగం రాజితమైన విరాజిత లింగం పూజనీయమగు పురాణలింగం లింగముగనుగొని లింగదేహినై లింగంగులతో లింగ నిర్గుణ సంగతి కంటిని లింగమందుమది లీనము చేసితి జీవన్ముక్తుడనైతిని
అంకమందు భ్రమరాంబిక ఉండగ మల్లికార్జునుని కోరి పూజించితి. దీపము పెట్టితి దివ్యదేహునకు ధూపము వేసితి ధూర్జటికప్పుడు. తుమ్మి పూలతో పూజిస్తిని కమ్మని నైవేద్యము పెట్టితి. సాగిలి మ్రొక్కితి సర్వేశ్వరునకు జయ 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 జంగమరాయ ఆదిదేవుడౌ అర్థశరణ్య. దయతప్పక ధవల శరీర భయము బాపు మీ భక్త నిధాన. ఎన్ని జన్మములు ఎత్తిన వాడను నిన్ను తలంపక నీచుడనైతిని. ఎన్నడు ఏ విధమెరుగని వాడను దుష్టమానసుడ గౌరీరమణ. తామస గుణములు తగులాటంబలు నియమము తప్పిన నీచవర్తనుడ. నిత్యదరిద్రుడ అత్యాశయుడను అజ్ఞాన పశువును. చేయరాని దుష్టేష్టలు చేసితి బాయరాని మీ భక్తుల బాసితి. సంసారం బను సంకెళ్లల్లో హింస పెట్టమిక ఏలుమి తండ్రి. ముల్లోకంబులు ముంచెడి గంగను సలలితముగ జడధరియిస్తివి. గొప్ప చేసి నిన్ను కొలిచిన బంటును తప్పక చంద్రుని తలధరియిస్తివి. విన్నుని చేతను కన్ను పూజకొని సన్నుతికెక్కిన చక్రమిచ్చితివి. ఆనక శైల కుమారిక కోరిన సగము శరీరము ఇస్తివి. మూడు లోకముల ముఖ్యము నీవే, మూడు మూర్తులకు మూలము నీవే. దాతవు నీవే, భ్రాతవు నీవే, తల్లివి నీవే, తండ్రివి నీవే, బ్రహ్మము నీవే, సర్వము నీవే. పాలముంచుమిక నీటముంచుమి పాలబడితునో పాలలోచన అనుచు ప్రణతులు విరుచుడిది చదివిన వారికి. కాలువలు త్రవ్వించి గన్నీర్లు వేసి పూలుకో శిశువునకు పూజించిన ఫలము. గంగిగోవులు తెచ్చి ప్రేమతో సాకి పాలు తీసి అభిషేకము చేసిన ఫలము. ఆకలితో నున్న అన్నార్తులకును కమ్మనీ భోజనం విచ్చిన్న ఫలము. భీతితో నున్నట్టి కడు దీనులకును శరణిచ్చి రక్షించు విశేష ఫలము. అంతకన్నా ఫలము అధికమయ్యుండు అని చదివేదాం. మానసికంగా ఆ రోజుల్లో వాళ్ళు శ్రీరంజంబుగ శ్రీగిరి యాత్రకు కూరిమి సతితో కూడి నడచితిని. పల్లెలు పురములు పట్టణంబులు వడవులు దాటితి కొండలు దాటితి అంటుంటే సోషల్ ఏమి ఎక్కుతుందండి బుర్రలోకి. అప్పుడు ఎంత బాగా ఎక్కిందో చూడండి బుర్రలోకి. ఇప్పుడు ఒక్కసారి దాన్ని జ్ఞాపకం ఉన్నంత మేర రాసి చూద్దామని రాసే ప్రయత్నం చేశాను. కాబట్టి ఆ రోజుల్లో మానసికంగా అంత గొప్ప గొప్ప స్తోత్రాలు చేసి శ్రీశైల దర్శనానికి వెళ్ళొచ్చేవారు. నిజంగా శ్రీశైలం విడితే అంత స్తోత్రం చెయ్యగలమో చెయ్యలేమో. సాగిలి మ్రొక్కితి అని సాగిల పడిపోయి జయ 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 జంగమరాయ ఆదిదేవుడవు ఆర్తశరణ్య అంటూ ఎంతమందికి ఎన్నిచ్చాడో కూడా చెప్పేశారు. మహానుభావ, ఆ రోజున తప్పక గంగను తలధరియిస్తివి. గంగాదేవిని తల మీద పెట్టుకున్నావు. ఆనక శైల కుమారిక కోరిన ప్రియబడి సగము శరీరము ఇస్తివి. పార్వతీదేవి అడిగితే సగం శరీరం ఇచ్చేశావు. వెన్నునిచే తన్ను కన్ను పూజ కొన్ని సన్నుతికెక్కిన చక్రం ఇచ్చితివి. ఆనాడు శ్రీ మహావిష్ణువు ఒక కమలం తక్కువైతే కన్ను పీకి కమలమని పూజ చేస్తే సుదర్శన చక్రాన్ని కటాక్షించావు. ఈశ్వర, ఎన్ని చేశావు. నేను అత్యాశయుడను అజ్ఞాన పశువును. చేయరాని దుశ్చేష్టలు చేసితి బాయరాని మీ భక్తుల బాసితి. సంసారం బను సంకెళ్లల్లో హింస పెట్టమిక ఏలుమి తండ్రి. నిజంగా మనం వెడితే ఈ స్తోత్రం చెయ్యం. ఎంత అందమైన స్తోత్రం చేశారో, ఎంత గొప్ప రచన చేశారో. చిత్రం ఏమిటంటే అలా మానసికంగా శ్రీశైల దర్శనం చేసి ఇలా ఎవరు మానసికంగా దీన్ని చదివి చేస్తున్నారో వాళ్ళకి కాలవలు త్రవ్వించి గన్నీర్లు వేసి పూలుకోసి శివునకు పూజించిన ఫలము. గంగిగోవులు తెచ్చి ప్రేమతో సాకి పాలు పితికి అభిషేకము చేసిన ఫలము. అన్నార్తులైనట్టి వారిని తెచ్చి ఆకలి తీర్చిన్న అద్భుత ఫలము అంటూ ఎన్నో ఫలాలు చెప్పి ఇంకా మేము చెప్పలేమని ఇంతకన్నా ఫలము అధికమయ్యుండు అన్నారు. అందుకే శంకరాచార్యుల వారంతటి వారు శ్రీశైల క్షేత్రం మీద అంత ప్రత్యేకమైన మక్కువ చూపిస్తూ భృంగీచ్ఛానటనోత్కట కదిమదగ్రాహీ స్ఫురన్మాధవా క్లాదోనదయుతో మహాసితవపు పంచేషు బాణాధృత సత్పక్ష సుమనేవనేషు నపునః సాక్షాన్మదీయే మనోరాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసీ విభు అంటూ ఆ శ్రీశైలవాసీ విభు, శ్రీశైలవాసి అయిన శంకర అని పిలిచారు. అమ్మవారిని ఉద్దేశించిట భ్రమరాంబికాదేవి వేరొక అన్నపూర్ణగా నించుంటుందిట శ్రీశైల క్షేత్రంలో. నోరు విప్పి అడగక్కర్లేదుట అమ్మవారి దగ్గరికి వెడితే మీ కోరిక. అమ్మో, నా కోసమని పిల్లలు వచ్చారని మీకు మొదటే విజ్ఞాపన చేశాను కదా, తల్లిదండ్రులుగా నించున్నారు. పిల్లలు నోరు విప్పి అడిగితే అన్నం పెట్టడమా? అమ్మ అంటే ఏమిటి?
కొంచెం ఆలస్యంగా ఇంటికెడితే నువ్వు అన్నం తినేసావా నాన్న అని అడుగుతుంది. అమ్మ అంటేనే కడుపు తడవడం. అమ్మకి ఏమొచ్చు అంటే కడుపు నిండా అన్నం పెట్టడం వచ్చు. చూడండి, ఎంత చదువుకున్నది అవనివ్వండి, ఎంత పెద్ద ఉద్యోగం చేస్తున్నది అవనివ్వండి, నేను సాధారణంగా ఒక మాట వింటూ ఉంటాను. ఏమిటమ్మా అన్ని చేస్తున్నారు అని అడిగారు అనుకోండి, మీరు ఎవరింటికన్నా వెళ్ళినప్పుడు, మా అమ్మాయి వస్తోంది కదండి అందుకని జంతికలు, అరిసెలు, చక్కెర పొంగళ్ళు ఏదో లేకపోతే ఇవన్నీ చేస్తున్నానంటారు. కన్న తల్లికున్న గొప్ప లక్షణం ఏమిటో తెలుసా అండి? మంచి 5,000 రూపాయలు ఇంత బార్డర్ ఉన్న చీర పెట్టి పంపించేది. తండ్రి అయితే అల్లుడు గారి మర్యాద కోసం, అల్లుడు గారు రేపు మనం అన్నవరం పెడదామని ఏసీ కారు పెడతాడేమో. కానీ తల్లి అలా కాదు. మా అమ్మాయికి ఇది ఇష్టమయ్యా అని చెప్పి ప్రేమ మీర వండి, ఏమిటే అలా తింటున్నావు, కూర వండితే ఎలా తినేదనివే, అలా తినకూడదే నిలబడి, అంతే కూడా నాన్నగారు చూస్తారు గట్టిగా అనకు అని చెప్పి క్యారేజీ తీసేసి నేను పక్క పెడుతుంటే ఇలా తినేసేదనివి, ఏమిటే ఇలా తింటున్నావు అంటుంది. కడుపు తడుగుతుంది అమ్మ. అమ్మకి అన్నం పెట్టడం అంటే ఎంత ఇష్టం. అమ్మ చేతి అన్నం తినడం జీవితంలో మహాభాగ్యం. కనుక అలాగే వర్ణించారు భ్రమరాంబికాదేవిని. ఉభౌ దర్వీ కుంభౌ మణిగణక సంభావిత గుణౌ తథానా పాణిభ్యామృతర సమృష్టాన్న కలితౌ కళాఢ్యా కళ్యాణీ కలిత సదనా శ్రీగిరసి శరసస్యసౌ ప్రామర్యం వా రచయితుమదిష్టార్థ విభవం. ఒక చేత్తో బంగారు పాత్ర పట్టుకుని పాయసంతో, కుడి చేత్తో మణిగణఖచితమైన తెడ్డు పట్టుకుని ఉంటుంది అమ్మవారు. ఇలా తీసి ఇలా పెట్టేస్తుంది. అమ్మవారికి అత్యంత ఇష్టం ఏమిటో తెలుసా అండి? ఆవిడ 5వ తనమే. అందుకే అమ్మవారి బొట్టు గురించి స్తోత్రం చేస్తారు. కస్తూరి తిలకంచితేందు విలసత్ప్రోద్భాసి పాలస్థలీం కర్పూర ద్రవమిశ్ర చూర్ణ కపురామోదోల్ల సద్వీటికాం లోలాపాంగతరంగతైరితి కృపాసారైర్నతానందినీం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే. శ్రీనాథభృత పాలిత త్రిభువనాం శ్రీచక్ర సంచారిణీం గానాసక్త మనోజ్ఞ యవ్వనల సద్గంధర్వ కన్యావృతాం దీనానామతివేల భాగ్యజననీం దివ్యాంబరాలంకృతాం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే. ఆవిడ దీనానామతివేల భాగ్యజననీం, దీనులైన వాళ్ళని రక్షించడానికి సిద్ధంగా ఉంటుంది అమ్మ. అంత పరమపావనమైన క్షేత్రం శ్రీశైల క్షేత్రం. ఇంకిప్పుడు నేను ఉజ్జయిని గురించి మొదలు పెడితే అసలు ఆ ఉజ్జయిన్ అన్న నామమే అవంతిక. అవంతిక అంటేనే అమ్మవారి పేరు. అసలు ఆ అవంతిక ఏమిటో, ఆ ఉజ్జయిన్ ఏమిటో, ఆ మహాకాళేశ్వరుడు ఏమిటో, అక్కడ ఆ కాళికాదేవి ఏమిటో, కాళిదాసుకు అంత కవిత్వ శక్తి ఎందుకు ఇచ్చేసిందో, అసలు ఆ క్షేత్రంలో ఉన్న గొప్పతనం ఏమిటో, అందులో చేసేటటువంటి భస్మహారతి అంటే ఏమిటో, అసలు ఆ మహాకాళేశ్వరం ఏమిటో ఇప్పుడు మొదలుపెట్టి ఎంతో కష్టపడి వండిన అన్నాన్ని గబగబా తినేసి వెళ్ళినట్టు కాకుండా హాయిగా కూర్చుని రేపు తృప్తి తీరా అనుభవిద్దాం. కాబట్టి రేపు ఉజ్జయిని వెడదాం, ఇవాళ మనం శ్రీశైలం వెళ్ళొచ్చాం. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితమవిహితం వా సర్వమేత్తక్షమస్వ. శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.